పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దూకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా. వెల్కమ్ టు ఏబీపీ దేశం. రామరాజ్యం వీరరాఘవరెడ్డి ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై దాడి చేసిన కేసులో ఈయన ప్రధాన నిందితుడు. పైగా అంటే రామరాజ్య స్థాపనకు నేను కృషి చేస్తున్నానంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని చేసిన ప్రకటనలు అయితే తీవ్ర సంచలనం అయితే రేపిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం మనం అసలు ఈ రామరాజ్యం వీరరాఘవరెడ్డి ఏ గ్రామం ఏ ప్రాంతం అని ఇప్పటికే కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. అయితే ఆయనే కొన్ని సందర్భాలలో మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ పరిధిలోని కొప్పవరం గ్రామం అని చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏబీపీ దేశం అనపర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొప్పవరం గ్రామంలో ఉంది. ఇక్కడ అసలు వీరరాఘవరెడ్డి గురించి ఈ గ్రామస్తులు ఏం చెప్తున్నారు, అతని కుటుంబ నేపథ్యం గురించి ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. వెళ్దాం రండి. ప్రస్తుతం మనం అనపర్తి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే కొప్పవరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై దాడి నేపథ్యంలో ఒక్కసారిగా వీరరాఘవరెడ్డి పేరు మారుమోగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామంలో పర్యటించినప్పుడు పలువురు ఆయన గురించి కొన్ని విషయాలు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఈ కొప్పవరం గ్రామ సర్పంచ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి బులిమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ ఈ గ్రామ సర్పంచ్గా అంటే ఈ సమీప ప్రాంతంలోనే ఆయన ఇల్లుగా కనిపిస్తుంది. వీరరాఘవరెడ్డి గురించి ఏం చెప్తారు సార్ మీరు? అంటే వీరరాఘవరెడ్డి చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాడండి. సుమారు 25 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను అక్కడ ఏం చేశారన్నది తెలియదు. ఈ ఊర్లో ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం అతను వీడియోల ద్వారా రెస్పాండ్ అయ్యేవాడు. దానివల్ల కొంతమందికి మంచే జరిగింది. అయితే గ్రామంలో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ నేపథ్యం కానీ వాళ్ళది పూర్తిగా వ్యవసాయ కుటుంబం అండి. వాళ్ళు చాలా పద్ధతైన కుటుంబం. అంటే ఎంతమంది సార్ వాళ్ళు వీరరాఘవరెడ్డికి ఒక బ్రదర్ ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేసేవారు సార్? తండ్రి వ్యవసాయదారుడు అండి, తల్లి హౌస్ వైఫ్. ఆయన ఏదో రిటైర్డ్ ఎంప్లాయీ అంటే ఐటీసీలో పని కాదండి, అతను ఐఎల్టీడీలో మామూలు కార్మికుడిగా పనిచేసాడండి. ఈ మధ్యకాలంలో రిటైర్ అయ్యాడండి. ఎలా ఉండేది సార్? అంటే మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా వీరరాఘవరెడ్డి? చూశానండి. చిలుకూరి బాలాజీ టెంపుల్ అంటే చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్. దాని ప్రధాన అర్చకుల విషయంలో కూడా మంచి పేరున్న వ్యక్తి అయినా ఆయనపై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. అంటే మీరు ఏం చెప్తారు? అంటే అక్కడ ఖచ్చితంగా దాడి జరిగిందా లేదా అన్నది ఎక్కడ కనపడలేదండి. అయితే ఇతను హిందూ ధర్మాన్ని అంతరించిపోతున్న హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఏదో ఒక ఉద్దేశంతో ఉన్నట్టు ఇటీవల అతను వీడియోలు కనిపించినాయి. అయితే అక్కడ ఏం జరిగింది అన్నది అయితే మనకు తెలియదండి. రామరాజ్యం స్థాపన విషయంలో ఈయన స్టాండ్ పై ఉన్నట్టు ప్రతి వీడియోలో కూడా మనకు కనిపిస్తుంది. అంటే కొంతమంది కూడా ఇందులోకి చేరాలి అని అంటే అతివాదం కింద కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అంటే దీంట్లో చనిపోవడానికైనా సిద్ధపడాలి, లేదంటే చంపాలి అన్న నినాదాన్ని ఎత్తుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చండి గ్రామ సర్పంచ్గా మీరు ఏం చెప్తారు? అంటే అది మనకు ఒక రకంగా కనిపించవచ్చండి చూసేవాళ్ళకి. అతను ఏ ఉద్దేశంతో అలా చెప్పాడన్నది మనకు తెలియదు కదండి. మొత్తం మీద అంటే హిందూ ధర్మం విషయంలో గ్రామంలో ఏమైనా పాల్గొంటారండి ఆయన గ్రామంలోకి పెద్దగా రాడండి. ఆయన ఎప్పుడో కానీ ఈ గ్రామంలోకి రారు. ఏదైనా ఇక్కడ ఎవరైనా సమస్యలో ఉన్నారో అని అతనికి తెలియజేసినప్పుడు మాత్రం అతనికి తెలిసిన లీగల్ నాలెడ్జ్ తోటి ఇది ఇలా ఉన్నదని చెప్పేసి ఆయన వీడియోలు అయితే చేస్తాడండి. ఆయన కేవలం చదువుకున్నది 10వ తరగతి నుంచి తెలుస్తుంది, కానీ ఆయన నాలెడ్జ్ చూస్తుంటే చాలా ఎక్కువగా బాగా మాట్లాడుతున్న పరిస్థితి. అది లీగల్గా కానీ అంటే చట్టపరమైన కొన్ని అవగాహనతో ఉన్న మాటలు అయితే కనిపిస్తున్నాయి పలు వీడియోల్లో. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడైతే 10వ తరగతి చదివాడండి. ఆ తర్వాత అక్కడ ఏమైనా చదువుకున్నారా అన్నది మనకు తెలియదండి. అయితే అతనికి చట్టాల మీద అవగాహన అయితే చాలా ఎక్కువ ఉందండి. ఏదైనా ప్రతి విషయం మీద అది ఎవరు తప్పు చేసినా దాన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు అన్నది అయితే మాత్రం అతని వీడియోల్లో ఖచ్చితంగా ఉంటుందండి. చివరిగా సార్, గ్రామ సర్పంచ్గా అంటే ఈ గ్రామంలో ఎవరైనా ఆయన అనుచరులుగా ఉన్న పరిస్థితి అయితే మీరు చూస్తున్న పరిస్థితి అయితే ఉందా? అసలు ఈ ఊర్లో అతనితో పెద్దగా టచ్లో ఉన్న వాళ్ళు ఎవరో ఉన్న పరిస్థితి అయితే లేదండి. లేదండి. మీతో ఎప్పుడైనా టచ్లో ఉంటారండి ఆయన? లేదండి. అసలు వాళ్ళ తండ్రి గారని నాకు బాగా తెలుసండి. ఆయన ఎలా ఉంటుంది? ఆయన నేపథ్యం ఆయన పని ఏదో ఆయన చూసుకోవడం తప్పితే అంతకంటే వేరే ఏమీ వాళ్ళ కుటుంబానికి తెలియదండి.
తల్లిగారు కూడా చాలా నాలెడ్జ్ ఉన్నామే అనేసి ఆయన పలు వీడియోలో చెప్తున్నారు. తెలుసని మీకు? తల్లిగారు నాకు తెలుసు కానీ ఆవిడ నాలెడ్జ్ గురించి అయితే నాకు తెలియదండి. సోదరుడు అండి సోదరుడు తెలుసండి, అతను వ్యాపారం ఏదో అతను చేసుకుంటాడండి. ఎక్కడ సార్, ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎక్కడ ఉంటాడో తెలియదండి. ఈ ఊర్లో అయితే ఉండడండి. అతను బిజినెస్ పర్పస్ మీద ఎక్కడికో వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారండి. తల్లిదండ్రులు కూడా ఆయన దగ్గర ఉంటున్నారండి. తల్లిదండ్రులు కొంతకాలం ఇక్కడ ఉంటారండి, కొంతకాలం అక్కడ ఉంటారండి. రిటైర్ అయ్యేంత వరకు తండ్రి తల్లి ఇక్కడే ఉండేవారండి. ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ ఈ వాళ్ళకి సంబంధించి ఎవరో ఈ ఊర్లో లేరండి. వాళ్ళ కొద్ది కాలం కొడుకు ఉందండి. అదే సరే సరే అండి. గ్రామం ఈ ఒక్కసారిగా ఈ సంచలనంగా మారుమోగిన నేపథ్యంలో సర్పంచ్గా చివరిగా మీరు ఏం చెప్తారండి? అంటే ఈ గ్రామం గురించి బాగా హాట్ టాపిక్ నడుస్తుంది కదా గ్రామస్తులుగా. అది గ్రామం గురించి ఇది హాట్ టాపిక్ కాదండి. ఒక ఈ ఎవరైతే దాడి చేశారని చెప్తున్న వీరరాఘవరెడ్డి ఈ గ్రామం కావడంతో ఈ గ్రామం ఒకసారిగా హాట్ టాపిక్ అయిందండి. అయితే అక్కడ ఏం జరిగిందన్నది మనకు తెలియదండి. ఇది జనరల్గా జరిగేది ఒకటి అవ్వచ్చండి, మీడియా హైప్ ఇంకో రకంగా ఉండొచ్చు. అక్కడ ఏం జరిగిందన్నది మనకైతే తెలియదు కదండి. అల్టిమేట్గా లాస్ట్ని ఆఖరిగా మీరు వీరరాఘవరెడ్డి గురించి చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన వ్యక్తిత్వం గురించి? వీరరాఘవరెడ్డి, నాకు తెలిసిన వీరరాఘవరెడ్డి చాలా మంచోడు, చాలా తెలివైనడు. అయితే అది ఎందుకు జరిగింది అన్నది అయితే అంతుపట్టకుండానే ఉందండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కొప్పవరం గ్రామంలో అయితే వీరరాఘవరెడ్డి గురించిన సమాచారాన్ని ఎవరిని కదిపినా కూడా ఆయన గురించి ఆయన చాలా మంచి వ్యక్తి, అంతేకాకుండా ఎంతో కొంత నాలెడ్జ్ ఉండి గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా ఆయన స్పందించి తన వీడియోల ద్వారా దానికి పరిష్కార మార్గం చూపించడంతో పాటు ఫోన్లో కూడా చాలామందికి అందుబాటులో ఉన్న వ్యక్తి అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీరరాఘవరెడ్డి తల్లిదండ్రులు అయితే ప్రస్తుతం ఇక్కడ ఉండడం లేదు, ఇల్లు కూడా తాళం వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సోదరుడి దగ్గర నూజివీడులో ఉంటున్న సోదరు దగ్గర ఉంటున్నారని కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రామంలో మాత్రం కొప్పవరం గ్రామంలో మాత్రం ఎవరిని కదిపినా కూడా వీరరాఘవరెడ్డి మాకు తెలుసు, ఆయన ఇక్కడ చాలా మంచి వ్యక్తిగానే ఉన్న పరిస్థితి అయితే మేము చూసామని అయితే చెబుతున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్.